నమస్కారం అందరికీ. ఈరోజు మనం దర్శించుకోబోయే పుణ్యక్షేత్రం శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవాలయం ప్రక్కిలంక. ఈ ఆలయ చరిత్ర ఎంతో విశిష్టమైనది. సొలస వెంకటరత్నం గారి సతీమణి శ్రీమతి ముత్తమ్మ గారి కోరిక మేరకు ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టబడింది. ముఖ్యంగా దేవాదాయ శాఖ వారి సహాయ సహకారాలతో మరియు సొలస సుబ్రహ్మణ్యం గారి కృషి ఫలితంతో 4 లక్షల రూపాయలు విరాళం ఇవ్వడంతో ఈ ఆలయ నిర్మాణానికి తొలి అడుగు పడింది. వారి సంకల్పంతో భక్తుల సహకారం కలిసి 2001 సంవత్సరంలో ఈ ఆలయం రూపుదిద్దుకుంది. నేడు ఈ ఆలయం మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రముఖ ఆంజనేయ స్వామి దేవాలయాల్లో ఒకటిగా ప్రత్యేక గుర్తింపు పొందింది. భక్తులందరూ ఈ స్వామివారిని కోరిన కోరికలు తీర్చే దేవుడని ఎంతో విశ్వాసంగా పిలుస్తారు. ముఖ్యంగా ప్రతి మంగళవారం వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి తమ మనసులోని కోరికలను స్వామివారి సన్నిధిలో వేడుకుంటారు. తమ కోరిక నెరవేరాలని ప్రార్థిస్తూ భక్తులు 11 ప్రదక్షిణాలు చేస్తారు. కోరిన కోరికలు నెరవేరిన తరువాత భక్తులు స్వామివారి సన్నిధికి వచ్చి 108 ప్రదక్షిణాలు చేసి తమ మొక్కును చెల్లించుకుంటారు. ఈ విశేష ఆచారం ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతుంది. నేటికి వందలాది మంది భక్తులు తమ మొక్కులను ఇలా చెల్లించుకుంటూ స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. అంతేకాకుండా ఈ దేవాలయంలో గత 15 సంవత్సరాలుగా విశేషంగా ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతోంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో స్వామివారికి విశేషంగా వైభవంగా 5 రోజులు ఉత్సవాలు నిర్వహించబడతాయి. ప్రస్తుత ఈ ఆలయ చైర్మన్ గారు సొలస కాశీ విశ్వనాథ్ గారు, కార్యదర్శి సొలస గిరిధర్ గాంధీ గారు. ఆలయ అర్చకులు పెద్దింటి శ్యామసుందర్ శ్రీనివాసాచార్యులు గారు మరియు సీతారామ భార్గవాచార్యులు గారు. వారి పర్యవేక్షణలో ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ భక్తులకి మరింత చేరువవుతుంది. మన తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల మధ్యలో మన పవిత్ర గోదావరి తీరాన్ని ఆనుకుని ఉన్న మన ప్రక్కిలంక గ్రామంలో ఈ దివ్య క్షేత్రం భక్తుల ఆరాధనలకు కేంద్ర బిందువుగా వెలిసింది. గోదావరి నది తీరాన్ని వెళ్తున్న ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని మీరు కూడా వచ్చి ఒకసారి దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందండి. జై శ్రీరామ్, జై హనుమాన్. డూ ఫాలో మన గోదావరి అబ్బాయిలు.